హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రైట్ టు సొల్యూషన్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్. కోర్టు వెలుపల అంటే కోర్టు బయట మనం ఏదన్నా చట్టపరమైన లావాదేవీ చేయాలనుకుంటే ఈ నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్ని వాడుతూ ఉంటాం. ప్రతి చట్టపరమైన లావాదేవీలకి స్టాంప్ డ్యూటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్లో సర్టెన్ స్టాంప్ డ్యూటీ చెల్లించినట్టుగా ఒక ముద్ర ఉండి ఆ డాక్యుమెంట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ స్టాంప్ డ్యూటీ ఆల్రెడీ ₹10 చెల్లించుంటే ₹10 నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపరు, ₹20 నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపరు, ₹50, ₹100, ₹500, ₹1000, ₹5,000, 15,000, 20,000, ₹25,000 దాకా నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్లు ఏ ట్రాన్సాక్షన్స్కి వాడుతూ ఉంటారు? ఎక్కువ అఫిడవిట్లకు వాడుతూ ఉంటారు, సేల్ అగ్రిమెంట్సు, సేల్ డీడ్సు, పవర్ ఆఫ్ అటార్నీసు, బిజినెస్ కాంట్రాక్ట్సు, బిజినెస్ అగ్రిమెంట్సు, మ్యూచువల్ అగ్రిమెంట్సు, లోన్ అగ్రిమెంట్సు, లీజ్ అగ్రిమెంట్సు, వీటన్నిటికీ నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్లు వాడుతూ ఉంటారు. వీటి మీద ఏదన్నా ట్రాన్సాక్షన్ రాసుకుంటే దానికి చట్టబద్ధత ఉంటుందని చెప్పేసి నమ్మకంతో అందరూ రాస్తూ ఉంటారు. ఈ నాన్ జ్యుడిషియస్ స్టాంప్ పేపర్ ఎంతవరకు చెల్లుబాటు ఉంటుంది? దీనికి శాశ్వతంగా చెల్లుబాటు ఉంటుంది. ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899 ప్రకారం దీనికి ఎక్స్పైరీ అనేది ఉండదు. కానీ మనం ఏదైనా స్టాంప్ పేపర్ కొనుగోలు చేసి వాడకుండా ఉంటే మాత్రం దానికి రిఫండ్ తీసుకోవడానికి, మనం రిటర్న్ ఇచ్చేసి రిఫండ్ తీసుకోవడానికి మనం కొనుగోలు చేసిన తేదీ దగ్గర నుంచి 6 నెలల వరకు కాల వ్యవధి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.